12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా ప్రియమైన శుభాకాంక్షలు. మళ్ళీ ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అన్నయ్య తమ్ముడికి సహాయం చేయాలా అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. అన్నీ అయినా సరే తమ్ముడైనా సరే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సాయం చెయ్యాలి. కష్టంలో సహాయం చేయటానికి సహోదరుడు పుట్టాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కానీ కొంతమంది వాళ్ళ పేదరికాన్ని సాకుగా పెట్టుకుని జీవితంలో కష్టపడి ముందుకు రావాలి అనే ఆలోచన లేకుండా మిగతా వాళ్ళని మోసం చేస్తూ సోమరిపోతుగా జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరని తెలుసుకుని జాగ్రత్తగా వారికి సహాయం చేస్తున్నప్పుడే పరలోకంలో మనకి మేలు జరుగుతుంది. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏంటి నాన్న అదోలా కనిపిస్తున్నారు? ఇంట్లో కాస్త సమస్యమా? ఇంట్లో సమస్య ఎవరి వల్ల? రంజిత లేక మాలతియా? ఇద్దరూ కాదమ్మా. ఇద్దరూ కాదా? అవునమ్మా, అంతా నా తమ్ముడు వల్లే. మీ తమ్ముడా? మళ్ళీ ప్రాబ్లం చేస్తున్నారా నాన్న? అవునమ్మా. అన్నా, ఎలా ఉన్నావు? భాస్కర్, ఎప్పుడొచ్చావు? ఏంటన్నా ఎలా ఉన్నావని అడుగుతావు అనుకుంటే ఎప్పుడొచ్చావని అడుగుతున్నావు. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చూడు, మళ్ళీ మొహం మీద కొట్టినట్టుగా అడుగుతున్నావు. బాగున్నావా అని అడుగన్నా. నువ్వు బాగానే ఉంటావు, నా ప్రశాంతతే చెడగొడుతున్నావు. ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా అడుగుతున్నావు చూడు. నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను? డబ్బు కోసమే. డబ్బా? ఎన్నిసార్లు నీకు డబ్బు ఇవ్వమంటావురా? ఇవ్వడానికి ఎవడైనా లెక్క చూస్తాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఎన్నిసార్లు నీకు ఇవ్వమంటావురా? అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. నేను నీకు లిమిట్ చూసి హెల్ప్ చేశానా? నాన్న పొలాన్ని నీకు రాయించాను కదా, నీలాగా నేను లెక్కలు చూసానా? ఆ పొలం వాల్యూ కన్నా నేను ఇంకా నీకు ఎక్కువే ఇచ్చానురా. అన్నా, అది అప్పుడు. ఇప్పుడు పొలం వాల్యూ, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దాని వాల్యూ ఎక్కువ. అందుకని నువ్వు అడిగినప్పుడల్లా నేను ఇస్తూ ఉండాలా ఏంటి? ఇంతకీ నేను నిర్ణయం ఏంటి? రేపురా. ఇప్పుడు బయలుదేరు. మీరు చేసేది అస్సలు బాలేదు. ఏంటి చూస్తున్నారు? ఇలా ప్రతిసారి ఇస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కాస్త ఓర్పుగా ఉంటావా? ఎందుకంటే ఓర్పుగా ఉండాలి? ఇన్ని రోజులు ఓర్పుగా ఉన్నది సరిపోదా? మీ తమ్ముని సంపాదించమని చెప్పొచ్చుగా. నువ్వు లోపలికి పని చూసుకో, నేను చూసుకుంటాలే ఇది. అవును, ఏం చూసుకుంటారు? నేను కూడా చూస్తూనే ఉన్నాను. రేపు రమ్మనండి, మీరు ఎలా డబ్బులు ఇస్తారో నేను చూస్తాను. ఉండడానికి ఇక్కడ దారి లేదు, ఈయన అన్ని ఇస్తున్నారు. వాడు బాంబేలో షాప్ పెట్టుకొని ఉన్నాడు, కానీ వాడికి బిజినెస్ చేయడం తెలీదమ్మా. అందులో లాస్ అయిందంటే నా దగ్గరికి వస్తాడు. సరే, నేను వాడి దగ్గర తీసుకున్న ల్యాండ్ కోసం ఇచ్చాను.
ఎక్కువే ఇచ్చాను, కానీ అది అలుసుగా చూసుకొని మళ్ళీ మళ్ళీ డబ్బు అడుగుతున్నాడు. ఇప్పుడు వాడి వల్లే ఇంట్లో రోజు గొడవలే. ఇందులో మీ నిర్ణయం ఏంటి నాన్న? డబ్బులు ఇవ్వబోతున్నారా లేక ఇవ్వకూడదనుకుంటున్నారా? ఇవ్వాలనే నా మనసు కనిపిస్తుంది, కానీ ఇంట్లో నా భార్యను చూస్తే వాడు పాపమేనమ్మా. మీ దగ్గర ఉన్న ఈ మంచి మనసే తనకి లాభం వచ్చేటట్టు మీ తమ్ముడు ఉపయోగించుకుంటున్నారు. ఆ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉమ్. అక్క, ఆ రోజు మాట్లాడినందుకు తప్పుగా అనుకోలేదుగా? నేనెందుకు తమ్ముడు అపార్థం చేసుకుంటాను? నా మనసుకి అలా అనిపించింది, అందుకే అడిగా. ఏంటి తమ్ముడు, నీకు నీ భార్యకి గొడవని విన్నాను. ఏంటి తమ్ముడు, అడగకూడదు ఏదైనా అడిగానా? గొడవేం లేదక్క, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నేను విన్నాను నాన్న. భార్యని చేసుకునే అంత కోపం ఎందుకు నాన్న? తమ్ముడు, నేను నీకు అడ్వైస్ చేయడానికి రాలేదు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. నేను నీతో ఎందుకు కోపం, ఎందుకు చేసుకున్నావు ఇవన్నీ అడగలేదు. కానీ భార్య మీద చేసుకోవడం తప్పు నాన్న. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్య మీద ప్రేమ చూపించాలే తప్ప తన మీద నువ్వు చేసుకోకూడదు. ముందు ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడే దారేంటో చూడు, మిగతావే తర్వాత మాట్లాడదాం. సరే అక్క. సరే, వెళ్ళొస్తాను. సరేలే, నేను చూసుకొని వచ్చేస్తా. నువ్వు దేనికి దిగులు పడకు. నేను చెప్తున్నాను కదా, నీ సమస్య ఏదో అది నేను చూసుకుంటానులే. అరే, మళ్ళీ మళ్ళీ అదే చెప్పొద్దురా. ఇదిగోండి, కాఫీ తాగండి. ఏవండి, మీకు నా మీద ఏదన్నా కోపమా? లేదు, నేనెందుకు కోప్పడతాను? ఏవండి, ఉమ్, ఏవండి, చెప్పు. రేపు మా అక్క ఇంటికి వస్తుంది. తనకి కాస్త డబ్బులు అవసరమండి, ఇచ్చి హెల్ప్ చేద్దామా? ఉమ్, మిమ్మల్నే అడుగుతున్నాను, మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఏం చెప్పంటావు? నా తమ్ముడికి హెల్ప్ చేస్తే తప్పు, మీ అక్కకి హెల్ప్ చేస్తే తప్పు లేదు కదా? మీ తమ్ముడు నా అక్క ఒకటా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ రోజైనా నీ కుటుంబానికి హెల్ప్ చేస్తే నేను కాదన్నానా ఏంటి? మ్మ్, కానీ నా తమ్ముడికి నేను హెల్ప్ చేస్తే మాత్రం నీకెందుకు నచ్చట్లేదు? మీరు ఏమీ చెయ్యొద్దు. మోహన్ చూడు, కోపానికి తక్కువ లేదులే. నేను వస్తానని చెప్పాను కదరా. అది కాదన్నా, నా పరిస్థితి అటువంటిది. నీ మాట ఎత్తితేనే ఇంట్లో అది గొడవలు నాకు అర్థం అయిపోతున్నాయి. కాదన్నా. నేను అస్సలు భరించలేకపోతున్నాను రా. ఇంటికొస్తే అరుస్తున్నానని రోడ్డు మీద మీటింగా? నీ పరిస్థితి నాకు అర్థమైందన్నా, నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చెప్తాను చూడు ఇల్పడి. నాకు అర్థమైందిరా, కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలనే ఇక్కడికి ఏవండి? రమ్మన్నాను. ఆ? ఏం చేస్తున్నారు? వదిన, నమస్కారం. మ్మ్, బాగున్నారా? ఎలా బావుంటాం? నువ్వు ఇలా తీసుకుంటూ ఉంటే నువ్వు కాస్త ఊరుకుంటావా? నేనెందుకు నోరు మూసుకోవాలి? ఇంట్లో డబ్బులు ఇస్తే నేను గొడవ పడతానని బయట ఇస్తున్నారా? విషయం తెలియకుండా మాట్లాడకు. మీరు నా నోరు ముయ్యించద్దు. ఏవయ్యా, ఆయనకే బుద్ధి లేదు, అడిగిన వెంటనే ఇస్తున్నారు, మరి నీ బుద్ధి ఏమైంది? ఎప్పుడు చూసినా ఇలా డబ్బులు అడిగితే ఇస్తారనుకుంటున్నావా? మాకు అవసరం ఉంటుందిగా. మేమేనా నీకులా బిజినెస్సా చేస్తున్నాం? ఎందుకు ఇలా కంగారు పెడుతున్నారు? ఇచ్చింది ఒక స్థలం, కానీ డబ్బులు తీసుకుంది చాలా సార్లు. మా అన్నయ్య దగ్గరే కదా తీసుకుంటున్నా వదిన. మీ అన్నయ్య నున్నయ్య అంతా ముందు, ఇప్పుడు కాదు. ఏదైనా ఒక రోజు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చారా? ఆయనే తమ్ముడంటే కరిగిపోతున్నారు. అది అడ్డు పట్టుకునే కదా డబ్బులు తీసుకున్నారు. వదినా, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరే కదా నన్ను మాట్లాడేలా చేస్తున్నారు. ఏంటన్నయ్య మాట్లాడవో? నేనేదో భిక్షగాళ్ళలాగాను అడుక్కుంటున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? నువ్వు ఏం అడగకుండా నోరు మూసుకొని ఉన్నావు? ఓ, మ్మ్, ఏంటన్నా, కావాలని నన్ను అవమానిస్తున్నారా?
ఇక్కడ జరిగేది చూస్తుంటే నువ్వే వదిన్ని ఇక్కడికి రమ్మన్నట్టుగా ఉంది. ఇద్దరూ కలిసి నన్ను కేవలపరుస్తున్నారా? అలా కాదురా. అలా కాదంటే ఇంకెలా? తమ్ముడు కష్టపడుతుంటే అన్నయ్య సహాయం చేయడం సహజమే కదా. ఒకసారి సహాయం చేస్తారు, ప్రతిసారి చేయాలంటే? నేను మీతో మాట్లాడట్లేదు, నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు. అన్నా, చివరిగా అడుగుతున్నా, డబ్బు ఇస్తావా ఇవ్వవా? ఇంత గొడవ జరిగిందమ్మా. తను కూడా అర్థం చేసుకోకుండా మాటలు వదిలేసింది. మీ నిర్ణయం ఏంటి నాన్న? వాడు ఇంతవరకు మాకంటూ కుటుంబానికంటూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదమ్మా. నాకు కూతురు, కానీ వాడికి కొడుకేనమ్మా. అదంతా వాడు ఆలోచించట్లేదమ్మా. మా నాన్న ఆపరేషన్ ఖర్చులకి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేనేం చేయగలను అని చెప్పి చేతులెత్తేశాడు. నేనే లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టా. ఆపరేషన్ అయిపోయాక ఇంటికి తీసుకొస్తే వీడి భార్య కొత్త కారులో వచ్చి దిగారు. ఆపరేషన్ ఖర్చులకి డబ్బు లేదన్నావు, ఇప్పుడు కొత్త కారులో వచ్చి దిగుతున్నావని అడిగితే నే కారు కొనుక్కోకూడదా, నేను బాగుండకూడదా అని పెద్ద గొడవ చేసేశాడమ్మా. ఇలా చాలా చెప్పొచ్చమ్మా. ఏమైనా సరే డబ్బు లేదని చెప్పేస్తాడు. నేనే ఖర్చులన్నీ భరించాలి. అయినా నేను వాణ్ణి ప్రేమించాను, దగ్గరకు చేర్చాను. ఇప్పుడు కష్టపడుతున్నాడు అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు వాడికి డబ్బిచ్చి హెల్ప్ చేస్తున్నా. కానీ ఇది నా భార్యకి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడని కాదు, ప్రారంభం నుంచే తనకు నచ్చట్లేదు. ఇందువల్ల ఇంట్లో గొడవలు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఇలాగే జరుగుతోంది నాన్న. తమ్ముడికి ఒక అవసరమైతే అన్నయ్య సాయం చేస్తారు, కానీ చూశారంటే ఇంట్లో ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. కానీ వాళ్ళని కూడా మనం తప్పు పట్టేయలేం. మన కుటుంబ పరిస్థితి వాళ్ళకే కదా తెలుస్తుంది. నాన్న, మీరే ఇందులో బాగా ఆలోచించాలి. కనిపించే సోదరుడికి ప్రేమ చూపించలేనివాడు కనిపించని దేవుడి దగ్గర ఎలా ప్రేమ చూపించగలడు? ఒకవేళ తమ్ముడు నిజంగానే కష్టపడి బిజినెస్ లో లాస్ అయ్యుంటే మీరు సాయం చేయడం అసలు తప్పే లేదు. అది కూడా మీ దగ్గర ఉన్నది మీరివ్వచ్చు. తమ్ముడికి సాయం చెయ్యాలని మీరు అప్పు చేసి ఇస్తే అది తప్పు. కానీ అదే సమయంలో మీ దయా గుణాన్ని మీ తమ్ముడు తప్పుగా ఉపయోగించుకుంటే అది కూడా తప్పే. మా అన్నయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా డబ్బులు ఇచ్చేస్తారని మీ తమ్ముడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే అది తప్పు నాన్నా. అందుకోసమే అన్నాను, ఆలోచించి ప్రవర్తించాలి అని. ఒకరి ఉద్దేశం తప్పే అయితే ఆయన పనులు కూడా తప్పుగానే ఉంటాయి. మీరే అది కనిపెట్టాలి. మనం చేసే సాయం కరెక్ట్ అయిన వారికి వెళ్తే అది మంచిది నాన్న. తప్పుడు మనిషికి వెళ్తే మనమే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అయిపోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? బాధ్యత లేకుండా ఇష్టానికి ఖర్చు పెట్టే తమ్ముడు వల్ల అన్నయ్యకి ఎంత కష్టం వచ్చిందో చూసారుగా. ఎంత అన్నదమ్ములైనా సరే అందరి వల్ల అన్ని సమయంలోని సాయం చేయలేరు. దీన్ని మనసులో ఉంచుకుని మనం బాధ్యతగా నడుచుకోవాలి. ఇప్పుడు మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి చల్లారాణి అప్పాదురయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రియ నామమున మీ అందరికీ ప్రేమగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున కూడా అన్నయ్య తమ్ముడికి సహాయం చేయొచ్చా అనే శీర్షికతో జ్యోతి అక్క నాటకాన్ని అందరం చూశాము. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెబుతుంది, లేవియ కాండము
28వ అధ్యాయము 35వ వాక్యం ఈ విధంగా చెబుతుంది. నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలను అని దేవుని వాక్యం చక్కగా చెబుతుంది. ఒక సహోదరుడు, ఒక తమ్ముడుగా ఉన్న అతను బాధపడేటప్పుడు, అవసరం వచ్చినప్పుడు అన్నయ్యగా ఉన్నవారు ఖచ్చితంగా లేఖన వాక్యం ప్రకారం సహాయం చేయాలి, తోడుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అయినా దాంతోపాటు సహాయం చేసే అన్నయ్య కూడా జ్ఞానముతోనూ తెలివితేటలతోనూ నడుచుకోవాలి. నిజంగానే వాళ్ళకి సహాయం కావాలా? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంత సహాయం చేయగలం అనే దాన్ని తెలుసుకుని అన్నయ్యగా ఉన్నవారు నడుచుకోవాలి. ఎందుకంటే పరిచర్య మార్గంలో ప్రార్థించే విధంగా అన్నయ్య కుటుంబీకులు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా తమ్ముడు కుటుంబంలో ఉన్నవాళ్ళు వస్తారు. చూడండి, తమ్ముడు కుటుంబంలో ఉన్నవారు కొన్ని కుటుంబాల వాళ్ళు వచ్చి చెబుతారు, అక్క, ఈరోజు ఈ పరిస్థితిలో నేను ఉన్నాను అంటే దేవుని యొక్క కృప, రెండవది మా అన్నయ్య నాకు చేసిన సహాయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తండ్రి లేరు. నేను హై స్కూల్లో చదివేటప్పుడే మా తండ్రి గారు చనిపోయారు. మా అమ్మ హౌస్ వైఫ్. కానీ మా అన్నయ్య కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని నా కుటుంబాన్ని చూసుకున్నాడు, నన్ను చదివించాడు, నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈరోజు నేను ఒక కుటుంబంతో ఆశీర్వాదంగా ఉన్నాను అంటే ఒకటి దేవుని కృప, రెండవది మా అన్నయ్య నాకు చేసిన సహాయం అని చెప్పి తమ్ముడు కుటుంబంతో వచ్చి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే సాక్ష్యం చెప్తారు. అదే సమయంలో చూడండి, కొందరు అన్న కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏం చెప్తారు, ఆ అన్న యొక్క భార్య వాళ్ళ కుటుంబంతో వచ్చేటప్పుడు భార్య మాట్లాడుతుంది, ఆమె చెప్తుంది, మనసులో ఉన్న వేదనను బట్టి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అర్థం కాని విధంగా ఏం చెప్తారంటే, ఈయన వల్లే మా కుటుంబం ఈ రోజున నాశనం అయిపోయింది. మా కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు. ఎందుకంటే నా భర్తని వాళ్ళ కుటుంబానికి సహాయం చేయొద్దని నేను చెప్పలేదు, సహాయం చెయ్యనివ్వండి, కానీ దానికి ఒక లిమిట్ ఉంది కదా. నేనేమో తమ్ముడికి ఇస్తానని మొత్తం సంపాదన అంతా ఇచ్చేస్తారు. ఈరోజు నా కుటుంబం, నా పిల్లలు కష్టపడుతున్నారు. ఈ రోజులు ఎంతో ఇబ్బందిగా జీవిస్తున్నాం. ఈరోజు ఆయన మాకు తెలిసి తెలియకుండా వాళ్ళ తమ్ముడికి సహాయం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ సహాయం చేయడం మాత్రమే కాదు, మా కుటుంబ అవసరాల కోసం ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటున్నారు. అందువల్ల గొడవలు, సమాధానం లేదు అని అన్న కుటుంబంలో ఉన్న భార్య చెబుతూ ఉంటుంది. అందువల్లే చెప్పేటువంటి విషయం దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానముగా నడుచుకోండి, తెలివితేటలను నేర్చుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. అది మాత్రమే కాదు, తెలివిగల బుద్ధితో ఉండమని దేవుని వాక్యం చెబుతుంది. అందువల్ల ఒక సహాయం చేయబోతున్నావా, దేవుని సమూహంలో ప్రార్థించి, దేవుడా, నా సహోదరుడు మీరిచ్చిన నా తమ్ముడు సహాయం చెయ్యొచ్చా చెయ్యకూడదా, దేవుడా ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, ఆ సలహా నువ్వు నాకు ఇవ్వండి, దేవుడా మీరు సలహా ఇస్తేనే మీ సలహా ప్రకారం నేను నడుచుకోగలను. ఆ విధంగా మీరు దేవుని సమూహంలో వేచి ఉన్నారు అంటే దేవుడు ఈ విషయంలో మీరు ఎలా సహాయం చెయ్యాలి అనేదాన్ని సరిగ్గా దేవుడు సలహా ఇస్తారు. సరైన నడిపింపు కనిపిస్తోంది. దేవుని సమూహంలో దాని గురించి ప్రార్థించి, మీ తమ్ముడు వచ్చినప్పుడు సహాయం చేసి, మీరు సహోదరుని స్థానంలో ఉండి సహాయం చేసేటప్పుడు అతనితో పాటు మీరు కలిసి ఆ డబ్బుని దేవుని ముందు ఉంచి ప్రార్థించి మీరు ఆ డబ్బుని ఇచ్చేటప్పుడు ఆ డబ్బుని తీసుకుని వెళ్ళేటువంటి సహోదరుడి లోపల కూడా ప్రార్థనతో తీసుకున్నటువంటి డబ్బు, ఇది మనం మోసం చేయకూడదు అన్న ఆలోచన ఏర్పడుతుంది. అది మాత్రమే కాదు, మీరు సహాయం చేస్తున్నారా, ఆ డబ్బుని మీరే మీ సహోదరునితో వెళ్ళొచ్చు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అప్పు ఉందో, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి మీ సహోదరుడితో పాటు మీరు కూడా వెళ్ళి ఆ కార్యాన్ని చెయ్యండి. మీకు మంచిది, వాళ్ళకి మంచిది. అది మాత్రమే కాదు, ఇంకో కార్యం ఏంటంటే, కొంతమంది సహోదరులు ఏంటంటే వాళ్ళ భార్యతో చెప్పకుండా వాళ్ళ కుటుంబానికి, సహోదరుడికి సహాయం చేస్తారు. దీని నిమిత్తము కుటుంబాలలో, అనేక కుటుంబాలలో నాకు చెప్పి ఉండొచ్చు కదా అలా అనుకుంటారు. అందువల్లే అన్నయ్య స్థానంలో ఉన్న
ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మంచి సహోదరుడా, మీరు ఏ కార్యానైనా సరే మీ భార్య దగ్గర దాయకుండా ప్రార్థనతో కూడా విషయాలని పంచుకోండి. మీ తమ్ముడు వాళ్ళ కుటుంబం ఏ స్థితిలో ఉన్నారో ఆ విషయాలను మీ భార్యకి ప్రార్థనతో చెప్పేటప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. అది మాత్రమే కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, నా భార్యకి చెప్తే గొడవ అవుద్ది, అందువల్ల నేను నా భార్యకు చెప్పకుండా చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీ కుటుంబ పరిస్థితి అలా ఉంటే మీరు దేవుని సమూహంలో 2-3 సార్లు ప్రార్థన చేసి దేవుని ప్రేమను పొంది మీ భార్య వద్ద మాట్లాడండి. కుటుంబ ప్రార్థనలో ఈ విషయాలను ఉంచి ప్రార్థన చెయ్యండి. ప్రార్థించి మీరు నడుచుకునేటప్పుడు వారిలో ఒక మార్పుని యెహోవా ఇస్తారు. అది మాత్రం కాదు, కొన్నిసార్లు అన్నయ్యగా ఉన్న మీరు నా తమ్ముడు నిజంగానే బాధపడుతున్నాడా అనేది మీరు వెళ్ళి అక్కడ కనుక్కోవాలి. దాంతోపాటు తమ్ముడు అన్నయ్య దగ్గర నుంచి తీసుకెళ్లిన డబ్బుని 1 నెలలో ఇచ్చేస్తాను లేక 2 నెలల్లో ఇచ్చేస్తానని చెప్పి ఉండొచ్చు. అతను చెప్పిన ఆ మాటల్లో నిజాయితీగానే నడుచుకుంటున్నాడా, అందులో ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్నయ్యగా మళ్ళీ వెళ్ళి అడుగుదాము, అన్నయ్యే కదా ఇస్తాడు అని కూడా తమ్ముడు ఒక్కోసారి హక్కుతో రావచ్చు. అతను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి సమయంలో ఇవ్వకుండా తిరిగి వచ్చి అడిగేటప్పుడు వాళ్ల నిజమైన పరిస్థితిని వాళ్ల ద్వారా మాత్రమే తెలుసుకుంటే చాలదు. నిజంగానే తమ్ముడు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడా ఆ విషయాన్ని మీరు అక్కడికి వెళ్ళి స్వయంగా కనుక్కొని తెలుసుకొని ఆ తర్వాతే మళ్ళీ సహాయం చెయ్యాలా అని జాగ్రత్తగా ప్రార్థన చేసి మీరు నడుచుకోవాలి. అందువల్ల మీరు మళ్ళీ మళ్ళీ ఇచ్చేటువంటి మనసులు మీలో ఉండి ఉంటే మీరు ఆ తమ్ముని కష్టమైన పరిస్థితిని ఖచ్చితంగా లోతుగా వెళ్ళి పరిస్థితుల్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, ఎక్కువ కనికరము ఆపదను తీసుకొస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. అందువల్ల మీరు తెలివిగా ఉండండి, ప్రార్థన చెయ్యండి. దేవుడు చక్కగా మార్గాన్ని చూపుతారు, చక్కటి సలహాలిస్తారు. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మనకి బలము, తెలివి, మంచి బుద్ధిగల ఆత్మ అయిన వారు, అందువల్ల యెహోవా సమూహంలో ఆయన అభిషేకం కొరకు అడగండి. దేవుడా మీ శక్తిని ఇవ్వండి అని అడగండి. ఆ ఆత్మీయంగా వారి యొక్క అభిషేకాన్ని అన్నయ్య స్థానంలో ఉండి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న నా సహోదరుడా, ఆ అభిషేకాన్ని, శక్తిని గనక మీరు పొందారు అంటే యెహోవా ఆత్మీయ అయిన వారు చక్కగా మీకు బోధిస్తారు. ఆయన సలహాలు ఇచ్చే ఆత్మ అయినవారు, పరిశుద్ధ ఆత్మ యొక్క పాలనలో మీరు పూర్తిగా ఉన్నారు అంటే మీ తమ్ముడు మిమ్మల్ని మోసం చేయాలని వచ్చినా కూడా అతను సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే అతను మిమ్మల్ని మోసం చేయాలని వస్తే అన్ని రహస్యాలను యెహోవా ఆత్మ అయిన వారు మీకు తెలియజేస్తారు. వాళ్ళు ఏ ఆలోచనతో వస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఉద్దేశంతో వస్తున్నారు, అన్నిటినీ యెహోవా ఆత్మ అయిన వారు బోధించి నడిపించేటువంటి పరిశుద్ధ ఆత్మ అయిన వారు. ఆ అనుభవాన్ని ఖచ్చితంగా మీరు పొందాలి. ఆ అనుభవం ఉన్నప్పుడే ఈ దుష్టకాలంలో మనుషుల మాటలకి మోసపోకుండా మన జ్ఞానముతో తెలివిగా నడుచుకునే విధంగా యెహోవా ఆత్మ అయిన వారు సహాయం చేస్తారు. ఒకవేళ మోసం చేసే తమ్ముడు వచ్చినా కూడా వాళ్ళు సిగ్గుపడిపోయే విధంగా యెహోవా మీలో ఉండి ఆయనే మాట్లాడతారు. మిమ్మల్ని మోసం చేయలేరు, ఏ మనిషి మిమ్మల్ని మోసం చేయలేరు, ఏ తమ్ముడు మిమ్మల్ని మోసం చేయలేడు. అందువల్ల అన్నయ్య స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా నా ప్రియమైన సహోదరుడా, తమ్ముడికి సహాయం చెయ్యాలి. దేవుని వాక్యం ప్రకారం ప్రార్థనతో జ్ఞానాన్ని, తెలివిని దేవుని సమూహంలో పొంది సహాయం చెయ్యాలి. అభిషేకంతో కూడా దేవుని సమూహంలో దేవుని చేతికి అప్పగించి మీరు మీ సహోదరుని యొక్క కార్యములు చేయడానికి సహాయం చేయండి. యెహోవా నిజంగానే మిమ్మల్ని చక్కగా నడిపిస్తారు, చక్కగా బోధించి నడిపిస్తారు. యెహోవా ఆత్మ అయిన వారు మనతోనే ఉండి నడిపిస్తారు. ఒకవేళ మీ తమ్ముడు మోసం చేసేవాడుగా ఉన్నా కూడా మీలో ఉన్న యెహోవా ఆత్మ అయిన వారు మీతో మాట్లాడి ఆ తమ్ముడు లోపల ఒక గొప్ప రక్షణని, దేవునికి భయపడే భయాన్ని ఏర్పరుస్తారు. మీ మాట ద్వారా మీ తమ్ముడు కూడా రక్షింపబడతాడు. అది మాత్రమే కాదు, తమ్ముడిలో కూడా మనం నిజంగా శ్రమించాలి. మనం మన కుటుంబాన్ని మన సంపాదనతోనే మనం నడిపించాలి అనే ఒక అర్పణ వస్తుంది, ఒక ఆశ వస్తుంది. అందువల్ల అటువంటి అభిషేకాన్ని మీరు పొందండి. యెహోవా చక్కగా నడిపిస్తారు.
మీ ద్వారా మీ సహోదరుడు మీ కుటుంబంలో ఉన్నవారు ఆశీర్వదింపబడాలని యెహోవా కృపని చూపిస్తారు. ఆశీర్వాదాన్ని పొందే విధంగా, అటువంటి నడిపింపుని పొందే విధంగా మనమందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెబుతున్నాం రాజా, మేము కృతజ్ఞతతో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ రోజు కొరకు మీకు కృతజ్ఞతయ్యా. దేవుడా, అన్నయ్య తమ్ముడికి సహాయం చేయాలి అన్న వాక్యం ప్రకారం యెహోవా చెప్పిన మంచి సలహాకి కృతజ్ఞతలు చెప్తున్నామయ్యా. ఈ రోజు నాతో పాటు కలిసి అన్నయ్య స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడా మీ చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానాన్ని ఇవ్వండి దేవుడా. తమ్ముడికి ఏ పరిస్థితిలో సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా నడుచుకోవాలి అన్న జ్ఞానాన్ని, తెలివిని ఇవ్వండి తండ్రి. జ్ఞానం, ఆత్మను ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించండి దేవుడా. దేవుడా, వారిని జ్ఞానంతో నింపండి, తెలివిగా నడుచుకునేటువంటి ఒక శక్తిని ఇవ్వండి రాజా. అదే విధంగా తమ్ముడు స్థానంలో ఉండి కార్యక్రమాన్ని చూస్తున్నారు దేవుడా. దేవుడా తండ్రి, అన్నయ్య సహాయాన్ని పొందొచ్చు, అయినా నేను సంపాదించాలి, నా కుటుంబాన్ని నేను నడిపించాలి అన్న ఒక ఆశను దేవుడా ప్రతి ఒక్కరికి ఇవ్వండి దేవుడా. అటువంటి ఆలోచన శక్తిని వాళ్ళకి ఇవ్వండి దేవుడా. తమ్ముడి కుటుంబం కూడా బాగా అభివృద్ధి చెందడానికి యెహోవా కృపను చూపించాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. దేవుడా, ఒకవేళ అన్నయ్య కుటుంబమే కావచ్చు, తమ్ముడు కుటుంబమే కావచ్చు, అన్నయ్య తమ్ముడు వాళ్ళని మీ చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. యెహోవా, మీ వాక్యం ప్రకారం వారిని నడిపించండి. మీ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. నా యెహోవా బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత. యెహోవా నామము మహిమపడునుగాక. యేసు ద్వారా ప్రార్థనని వినే మంచి తండ్రి, ఆమేన్. యెహోవా నామం మహిమపడే విధంగా యెహోవా మీతో మాట్లాడారు. అన్నయ్య స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని చూసిన నా సహోదరుడా, దేవుని వాక్యం ప్రకారం ప్రార్థించండి. అభిషేకంతో నిండిన కార్యాలలో సహాయం చేయడానికి తోడుగా ఉండండి. మీ ద్వారా యెహోవా నామము మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలను ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, ప్రార్థిద్దాం రండి కార్యక్రమం లైవ్ లో మీ కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయంలో ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.